z/z+1 whole square dz mod z is equal to 2 ఇస్తే మనం కోఆర్డినేట్స్ ఏం రాసుకోవాలి 0, 0 r అంటే 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, డినామినేటర్ని 0కి ఈక్వల్ చేయాలి. z+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ స్క్వేర్ ఇటు పోతే 0 అవుతుంది. z+1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1 అవుతుంది. n వాల్యూ ఎంత 2. ఇప్పుడు మనం ఇది ఇన్సైడ్ ద సర్కిల్ అవుట్ సైడ్ ద సర్కిల్ అని మనం చూడాలి. ఫస్ట్ మనం ఇన్సైడ్ సర్కిల్ అవుట్ సైడ్ సర్కిల్ అంటే ఫస్ట్ ఒక ప్లేన్ తీసుకొని XYZ ప్లేన్స్ తీసుకొని మనం ఏం చేయాలి, r ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఇక్కడ 2, -2 వీటిలన్నిటికీ రౌండ్ చేయాలి. సో ఇక్కడ మనకి z వాల్యూ ఎంత వచ్చింది, -1 వాల్యూ వచ్చింది. -1 వాల్యూ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది -1 వాల్యూ. సో ఇదేంటి, ఇన్సైడ్ ద సర్కిల్ ఉంది. అదే అవుట్ సైడ్ ద సర్కిల్ అయితే మనం f of z dz ఈజ్ ఈక్వల్ టు 0 బై కాషీస్ ఇంటిగ్రల్ థియరం అని చెప్పేసి రాసేస్తాము. ఇప్పుడు మనం ఇన్సైడ్ ద సర్కిల్ ఉంది కాబట్టి కాషీస్ ఇంటిగ్రల్ థియరం యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. సో ఫార్ములా ఏంటంటే phi of z by z minus a whole power n dz ఈజ్ ఈక్వల్ టు 2πi by n minus 1 factorial 5 power n minus 1 z ఈజ్ ఈక్వల్ టు a. ఇప్పుడు n వాల్యూ మనకి 2 వచ్చేసింది. a ఈజ్ ఈక్వల్ టు -1. phi of z ఈజ్ ఈక్వల్ టు z మనకి తెలిసిందే. ఇప్పుడు ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2πi by n అంటే 2 minus 1 ఫ్యాక్టోరియల్ 5 పవర్ n అంటే 2 minus 1 z ఈజ్ ఈక్వల్ టు -1. 2πi by 2 minus 1 అంటే ఎంత 1. సో 1 ఫ్యాక్టోరియల్ 5 పవర్ 2 minus 1 అంటే 1 z ఈజ్ ఈక్వల్ టు -1. అంటే 5' అంటే 1 టైం డెరివేట్ చేయాలి. అదే 5 పవర్ 0 వస్తే మనం డెరివేట్ చేసేయకుండా వేసేయచ్చు. phi of z ఏమవుతుంది, మనకి z అవుతుంది. అదే 5' of z అంటే దీన్ని డెరివేట్ చేస్తే ఏమైంది, 1 టైం డెరివేట్ చేస్తే 1 అయింది. సో 2πi by 1 factorial into 1 is equal to 2πi. Thank you for watching my videos. Please like and subscribe my channel.